వచ్చి 20 వచ్చిన ఒకసారి చదవండి. ఎట్లనగా అంతకుముందు నాన్న కనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఎందుకు పరలోకమందున్న దేవుని స్తుతించాడు? దానియేలుకి ఆ కళ దర్శనాన్ని, ఆ కళ భావాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. అసలు విషయం ఏంటి? ఆ దేశంలో ఆ రాజుకి కళ వచ్చింది. ఇటు చూడమ్మా, తలిపిని ఇటు చూడమని. హల్లెలూయా, కళ వచ్చింది. ఆ రాజుగారికి కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు కలవరం చెందుతున్నాడు, నిద్ర పట్టట్లేదు, గలిబిలి అతనిలో అటు ఇటు తిరుగుతున్నాడు, నిద్ర రావట్లేదు. అయితే ఆ దేశంలో ఎవరిని పిలిపించాడు? శకున గాండ్రులను, గారడి విద్య గలవారును, మాంత్రికులను, సోదిగాళ్లను అనేక మందిని పిలిపించి ఏమన్నారంటే, కొంచెం జ్ఞానం గలవారిని పిలిపించి, అయ్యా నాకు కల వచ్చింది, మరి నాకు ఇలా నిద్ర పట్టట్లేదు, ఈ సమస్య ఉంది, ఈ ఇబ్బంది ఉంది, దాన్ని తెలియపరచండి, ఆ కలభావాన్ని తెలియపరచండి అని రాజుగారు అన్నారండి వాళ్ళతో. అయితే రాజు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, రాజా చిరంజీవి అగునుగాక. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటామండి? రాజుని కొంచెం డెవలప్ చేయాలి కదే, కొంచెం పొగడాలి కదా అనగానే ఓకే సరే అన్న తర్వాత, రాజా తమరి కళను తెలియపరిస్తే, మీకు ఎలా వచ్చింది, ఏం జరిగిందని తెలియపరిస్తే ఆ భావాన్ని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారండి. రాజుతో ఏమంటున్నారు వీళ్ళు? ఎవరెవరి పేర్లు చెప్పండి అన్న. సెకండ్ గాంట్లో మీకు వచ్చింది చెప్పండి. గారడి విద్య గలవారు, మాంత్రికులు, కల్దీలు, సోదిగాండ్లు అని తర్వాత కూడా ఉందండి. వీళ్ళందరూ వచ్చి నిలబడి నుంచుంటే చూడండి ఎందుకని ఈ మాటలు సెలవిస్తానంటే, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దానియేలు మొరపెట్టగా పరలోకం నుంచి ఆ దర్శనము దానియేలు మీదకి మాత్రమే వచ్చిందండి. దానియేలు మీదకి రాగానే దానియేలు ప్రభువుని స్తుతించాడు, గణపరిచాడు, ఆరాధించాడు, మహింపరిచాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలకే సాధ్యమండి. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ కూడా ఉండదండి. ఈ కార్యము జరగపోవటం అనేది ఉండదు, ఈ మేలు జరగపోవటం అనేది ఉండదు. యథార్థంగా మోకరించి దేవుని ఎదుట సాష్టాంగపడి సాగిలిపడి ప్రార్థన చేస్తే పరలోకమందున దేవుడు ఆకాశవాకిలిప్పి పట్టజాలంత ఆశీర్వాదం మీ మీదకి గుమ్మరించాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఎవరు చెప్పగలుగుతారు? వీళ్ళందరూ వచ్చేసారండి. వీళ్ళెవరు కూడా రాజా కళ ఏం కలబడిందంటే, మీరు అప్పుడప్పుడు వచ్చి చెప్తారండి పాస్టర్ గారికి వచ్చి, ఏమని, బాబానయ్య కొండలనే నాకు కళ వచ్చిందంటారు. ఏం కళ అన్నయ్య? కానీ ఈ గుడిసెలో ఉన్నాను నేను మాత్రము 3 స్టేర్లు కట్టేసినట్టు కళ వచ్చిందంట. ఎన్ని స్టేర్లు అంటండి? ఈ పగటి కళ్ళ రాత్రి కళ్ళ? పగలు బిల్డింగ్ చూసి ఎన్టీఆర్ కాలనీలో మన చెల్లెళ్ళు చాలామంది తెలిసి మీకు, అనేక ఇళ్లలో పనిచేస్తారు. వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారండి. బట్టలు ఉతకటం కానీ, అంట్లు తవ్వటం కానీ ఆ యజమానుల ఇళ్ళలో పనిచేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఒక రోజున చెల్లి దారిని వెళ్తుంటే కనపడి, అన్నయ్య ఇదిగో ఈ ఇల్లు నాదే, ఈ ఇల్లు కూడా నాదే. ఏమంటుందండి? ఈ ఇల్లు నాదే. నేను నవ్వుకున్న కొంచెంసేపు అనమాట. చూడండి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చూడండి గమనించండి, దేవుడు మరి పానాని దేశంలో నడిపించే బిడ్డల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నడిపిస్తాను, మీకు కట్టని పురాలను మీకు ఇస్తాను, మీరు నాటని తోటలను మీకు ఇస్తానంటే, బాబోయ్ మేము అక్కడికి వెళ్ళమంటున్నారండి. క్రైస్తవులకి, దేవుని నమ్ముకున్న బిడ్డలకి, దేవుని ఆరాధించే బిడ్డలకి మంచి జ్ఞానము, విశేషమైన తెలివితేటలు. మీకు సమస్య వచ్చిందంటే ఏం చేస్తారు? మోకరించి ప్రార్థిస్తారు. మీకు బాధ వచ్చిందంటే ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. ఇదిగో ఇది సాధ్యం అవ్వట్లేదు, ఇది సాల్వ్ అవ్వట్లేదు, ఈ భర్త విషయంలో, భార్య విషయంలో, ఫ్లాట్ విషయంలో, ఇల్లు విషయంలో, స్థల విషయంలో సాధ్యం అవ్వట్లేదు, కార్యం జరగట్లేదు అంటే మీరు మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు ఆ వరాన్ని అనుగ్రహించాడనమాట. కానీ వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాలేదండి. అయిందా? ఎవరి వల్ల కాలేదండి. చూడండి, రాజా తమరి కళ తెలియపరచమంటే రాజు ఏమన్నాడంటే, కళను కూడా మర్చిపోయాడంట.
మీరు నాకు వచ్చి చెప్పారు, కళని చెప్పారు, కళభావాన్ని చెప్పొచ్చు. కానీ రాజుగారు ఏం మర్చిపోయారు? కళను మర్చిపోయాడండి. అయితే రాజు అన్నాడు, మీరు కన్నా కళని కళభావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని తుత్తునీలుగా చేస్తాను, మీళ్ళని పెంట కుప్పలుగా చేస్తాను అని చెప్తున్నాడండి. లేకపోతే ఏదన్నా దీన్ని దాటేసి టయాన్ని ముందుకు నడిపించేసి కాలయాపన చేస్తారేమో, మీళ్ళని ఏం చేస్తారంట? పెంట కుప్పలుగా చేస్తారంట. మిమ్మల్ని ఏం చేస్తారన్నాడు? తుత్తునీలుగా చేస్తారన్నాడండి. అప్పటికి చాలా భయం వేసిందండి. అయితే వాళ్ళు ఏమంటున్నారండి? శకునగాండ్రులు, గరడి విద్య గలవారు, సోదిగాండ్లు, మాంత్రికులు వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఇటు చూడండి, బైబిల్ ఇంకా చూడవలసిన ఆల్రెడీ చూశారన్నమాట. పరలోకంలో ఉండు దేవదూతల వల్లే కానీ ఏ మనుషుడు కూడా రాజు పలికిన ఈ కళను, ఈ కళభావాన్ని చెప్పే మనుషుడు ఎవరు కూడా లేరు. ఏ చక్రవర్తి కూడా లేరు. చెప్పగలుగుతారండి? ఏ రాజు కూడా చెప్పలేరు రాజు అడిగిన దానికి. చూడండి, దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చారు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి. విశేషమైన తెలివితేటలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఈ మాట రాజు వినేసరికి రాజు ఏమంటున్నాడంటే, ఆ బబులోన్లో ఉన్న జ్ఞానులందరినీ చంపేయండి. ఏమన్నారండి? జ్ఞానులందరినీ. తెలివి కల్ల వాళ్ళందరూ చనిపోతే ఇంకేముంటుందండి? ఆ రాజ్య సంస్థానంలో నుంచి కత్తులు తీసుకుని జ్ఞానులందరినీ చంపేయడానికి వస్తే ఈ కబురు ఎవరిది? అయితే జ్ఞానుల్లో దానియేలు ఉన్నాడు, షడ్రెక్ ఉన్నాడు, మెషెక్ ఉన్నాడు, అభిజ్ఞలు ఉన్నారు. వాళ్ళ పేర్లు మార్చి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ గారడీ విద్య గల వారితోనూ, సోదిగాండ్రులతోనూ, ఈ మాంత్రికులతోనూ, వీళ్ళందరితో కూడా ఎవరు కూడా చనిపోవాలి? దానియేలు చనిపోవాలి, షడ్రెక్, మెషెక్, అభిజ్ఞలు ముగ్గురు కూడా చనిపోవాలండి. ముగ్గురు కూడా చనిపోవాలన్న పరిస్థితి. కానీ ఆ దానియేలు అన్నాడు, రాజు సమ్ముఖమునందు నన్ను తీసుకువెళ్ళండి, నేను రాజుకి మనవి చేసుకుంటాను, రాజుకి నాకు సమయం అని అడుగుతాను అన్నప్పుడు, రాజు సమ్ముఖం నందు తీసుకెళ్ళినప్పుడు దానియేలు ఒక మాట అడుగుతున్నారు. రాజు కనిన కలకి సమయం అని అడుగుతున్నాడంట. హల్లెలూయా. ఎందుకు సమయాన్ని అడుగుతున్నాడు? హల్లెలూయా. కొన్ని ఘర్షణ జరిగింది, కొన్ని సమస్య వచ్చింది, కొంత ఇబ్బంది వచ్చింది, కొంత శోధన వచ్చింది. కొంత శోధన వచ్చినప్పుడు ఒక సమయాన్ని మనం అడుగుతామండి. ఏం చేస్తాం ఈ సమయంలో? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెట్టుకుంటాం. అయ్యా, ఈ స్థలం తండ్రి, ఈ ఇల్లు తండ్రి, ఈ ఫ్యామిలీ తండ్రి, ఐక్యత లేదయ్యా, నెమ్మది లేదయ్యా, శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా. ఒక సమయం తీసుకుని మోకరించి సాష్టాంగపడి సాగిలిపడి ప్రార్థన చేస్తే దేవుడు పరలోకమందు ఆకాశవాకిలు ఇప్పి నీకు ఘనమైన కార్యం చేస్తాడండి. అద్భుతమైన కార్యం చేస్తాడు, ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు, విశేషమైన జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. చూడండి, ఎవ్వరి వల్ల కాంది మరి దానియేలు చేయాలని ఆశపడుతుంది. ఎంత ధైర్యంగా చెప్పగలిగాడండి దానియేలు? ఏ ధైర్యం చూసుకుని చెప్పగలిగాడు? మీరు ఒక్కోసారి మాట ఇచ్చేస్తారు, దేవుడు ఆ కార్యం చేస్తాడు అని అంటారు. ఎందుకని? ఆ ప్రార్థన చేస్తే నా మొర నా దేవుడు వింటాడు. తప్పకుండా గ్యారంటీకి చెప్తారు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ. ఒక్కొక్కసారి కుటుంబంలో నా జీవితంలో అద్భుతమైన కార్యము జరుగుద్ది అని గ్యారంటీకి చెప్తారు. ఏం చూసుకుని అంటారు? ఎవరిని చూసుకుని అంటారు? హల్లెలూయా. దేవుని చూసుకుని, దేవుని ఆలోచన చూసుకుని, దేవుని మనసును చూసుకుని మొరపెడితే దేవుడు నాకు ఆన్సర్ ఇస్తాడని, నేను నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏమిస్తాడంటండి? ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడండి. చూడండి, అలాంటి పరిస్థితిలో దానియేలు అన్నాడు, సమయం తీసుకున్న తర్వాత వచ్చి ఏం చేస్తున్నాడండి? దేవుని సముఖంలో ఎవరిని తీసుకున్నాడు? మళ్ళీ దానియేలు పక్షమున ముగ్గురిని స్నేహితుల్ని తీసుకున్నాడు. ఎవరినండి? ముగ్గురిని, షడ్రెక్, మెషెక్, అభిజ్ఞలు ముగ్గురిని తీసుకున్నాడని కలిసి ప్రార్థన చేస్తుంటే పరలోకముందున్న దేవుడు పరలోకం నుంచి దర్శనాన్ని చూపించాడు నా దేవుడు. గట్టిగా చెప్పండి. అందరూ కలిసి వాళ్ళ స్నేహితులను దానియేలు కలిసి ప్రార్థన చేస్తుంటే పరలోకముందున్న దేవుడు పరలోకం నుంచి గొప్ప దర్శనం చూపించాడు దేవుడు. హల్లెలూయా. సమస్య ఉందని బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు.
నీ కుటుంబంలో ఎవరైనా ప్రార్థనకు రాని వాళ్ళు ఇది సాధ్యం కాదు, ఇది ప్రార్థన వల్ల కూడా అవ్వదు, ప్రార్థన చేసిన కార్యం జరగదు వాళ్ళు అన్నప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దర్శనం ద్వారా నీతో పలుకుతాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటారు మన బంధువులు? ఇంకా ఆ కార్యము జరగదు, అద్భుతము జరగదు, ఆ చూసుక్రియ జరగదు, ఆ మేళ్ళు జరగవు. కానీ వీళ్ళేమన్నారు, గారడీ విద్య గలవారు కూడా ఏమంటున్నారు, చక్రవర్తి కానీ ఏ రాజు కూడా. అయితే భూమి మీద దేవదూతలు ఉండవు కాబట్టి రాజు అడిగిన కలని కలభావాన్ని చెప్పేవారు ఎవరు కూడా లేరు. చక్రవర్తులకి ఆయన మన చక్రవర్తి ఆయన, రాజులకు రాజు ఆయన, మన కింగ్ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి. ఈ రోజున ఈ పగటి వేళ సమయంలో ఆయనకి అసాధ్యమైందంటూ ఏమీ కూడా లేదు. గొప్ప దేవుడు. తల్లి తన పాలిచ్చు బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరవను, నా అరచేతులు నిన్ను చెక్కుకున్నాను, నన్ను నమ్ముకున్న బిడ్డని పైవానిగా చేస్తాను కానీ కిందవానిగా చేయను, తలగా చేస్తాను కానీ తోకగా చేయను. దానియేలుని తలగా చేస్తున్నాడా, తోకగా చేస్తున్నాడా? తలగానే చేస్తున్నాడండి. దానియేలుని పైవానిగా చేస్తున్నాడా, కిందవానిగా చేస్తున్నాడా? పైవానిగానే చేస్తున్నాడండి. ఆయనకి అసాధ్యమందండి. నువ్వు ప్రార్థించే ప్రార్థన ఊరికే పోదండి. ఈరోజున మొర ఊరికే పోద. నీకు ఈరోజు సన్నిధిలో ఆరాధించిన ఆరాధన ఊరికే పోదండి. పరలోకమున్న దేవుడు ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? స్తుతించాలి. దేవుడు కార్యం చేసిన తర్వాత ఏం చేయాలి? దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఏం చేయాలి? పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేశాడు, ఏం చేయాలి? గర్భఫలం లేదు, గర్భఫలం ఇచ్చాడు, ఏం చేయాలి? 4 సంవత్సరాలు వచ్చాడండి గర్భఫలం కావాలని. చూడండి, గర్భఫలం ప్రార్థన చేయగా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. బిడ్డ పుట్టిన తర్వాత మందిరానికి రావట్లా. కానీ దర్శనం పొందుకున్నాక ఏం చేశాడు? దానియేలు దర్శనం పొందుకున్నాక ఏం చేశాడు? గట్టిగా చెప్పండి, ఏం చేశాడు? దేవుని స్తుతించాడు. మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కరోనాతో కొట్టిమిట్టాడుతున్నాడు రమేష్. కొట్టిమిట్టాడుతున్నప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చేజారిపోయే పరిస్థితి అండి. ఇంకా మరణించాల్సిన పరిస్థితి, ఇంకా ఆయన పని అయిపోయింది. ఆయన మరణిస్తారని గ్రామం అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు ఆయనకి మళ్ళీ జన్మనిచ్చాడు. దేవుడు మళ్ళీ దర్శనం పొందుకున్నాడు. ఆయన దర్శనం పొందుకుని ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఇక్కడ స్తుతిస్తున్నాడు. ఒకనప్పుడు మీరు కూడా మరణపు అంచుల్లో ఉన్నవారే, నేను కూడా మరణపు అంచుల్లోకి వెళ్ళిన వాడిని. చూడండి, దర్శనం ద్వారా ప్రార్థిస్తే, దేవుని స్తుతిస్తే, గణపరిస్తే దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్న తర్వాత నన్ను నిలబెట్టిన దేవుణ్ణి నేను బలిపీఠం ఎదుట స్తుతిస్తున్నానండి. మిమ్మల్ని నిలబెట్టిన దేవుణ్ణి మీరు ఇలా కూర్చుని ఆరాధిస్తున్నారండి. హల్లెలూయా. గొప్ప దేవుడు అండి. ఆయనకి అసాధ్యమైందంటే ఏమీ లేదు. లోకాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, లోక ప్రజలను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక అన్నారు వాళ్ళదే గెలుస్తుంది అన్నారు. ఎవరిది గెలుస్తుందంట? చెప్పండి, పర్లా. ఎవరిది నాన్న? అన్యాయమే గెలుస్తుంది. అవునంటారా? అన్యాయమే గెలుస్తుంది అన్న వాళ్ళు చేసి చూపించండి. ఇక్కడ అన్యాయం ఉంది, ఇక్కడ న్యాయం ఉంది. గ్రామంలో అన్యాయానికి ఓటేస్తారా, న్యాయానికి ఓటేస్తారా? అన్యాయానికే ఓటేస్తారు. వాస్తవంగా మాట్లాడారు. కానీ గొప్ప మాట అండి, ఆయన చేతలో ఉంది. ఈ న్యాయము చాట్లోకి వస్తుంది, ఈ అన్యాయం కూడా చాట్లోకి వస్తుంది. రెండూ వస్తాయి. న్యాయం వస్తే వస్తాయి. ఈ లోపల మనకి టార్చర్లు వస్తాయి, ఈ లోపల మనకి ఇబ్బందులు వస్తాయి, ఈ లోపల మనకి శోధనలు వస్తాయి, ఈ లోపల బాధలు వస్తాయి, రకరకాలైన అవాంఛలు వస్తాయి. కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి. సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా సరే దాడి చేసేది ఈ శరీరం మీదే కానీ ఆత్మ మీద దాడి చేయటము ఎవ్వరి వల్ల కాదండి. హల్లెలూయా.
ఎవరికి హక్కు ఉంది ఈ ఆత్మ మీద? దేవునికి. నీ ఆత్మ మీద దాడి చేయటం ఎవరి వల్ల కాదు. నిన్ను కొట్టొచ్చు, నిన్ను తిట్టొచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు, నన్ను రకాలుగా మాట్లాడొచ్చు అండి. కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి. చూడండి, జల్లిడి పట్టే రోజు ఒక రోజు ఉందంట. ఏం చేస్తారండి? మీరు అందరు పిండి వంటలు చేసిన వాళ్ళే. పిండి కొట్టిన తర్వాత ఏం చేస్తారు నాన్న? జల్లిడి పడతారు. జల్లిడి పట్టిన తర్వాత మొరాన్ని ఏం చేస్తారు? మొరి వస్తుంది కదా. పిండి ఏం చేస్తారు నాన్న? బూరెలు వండుకుండి గుబ్బలాడించుకుంటా తింటాము అనండి అమ్మా. మరి మొరెము కానీ కొండి దేవుడే కాదండి, మీరు కూడా అవకాశం ఇస్తున్నారు మొరానికి. ఏం చేస్తున్నారు? మళ్ళీ వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మళ్ళీ వేస్తారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ దంచుతున్నారండి. మళ్ళీ దంచి మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ జల్లెడి పడుతున్నాం. చూడండి, 3 సార్లు 4 సార్లు తర్వాత మిగిలిన దాన్ని తిప్పి ఏం చేస్తామండి? పడేస్తామండి. చూడండి, గమనించండి. ఈ న్యాయము ఆ జల్లిట్లోకి వచ్చేస్తుంది, ఈ అన్యాయం కూడా ఆ జల్లిట్లోకి వస్తుంది. కానీ ఒకరోజు తప్పకుండా యేసయ్య జల్లిడి పడతాడండి. ఆ రోజు నుంచి తప్పించుకునే నాదుడు ఎవరు కూడా లేరండి. ఎవరు కూడా తప్పించు. చూడండి, బాబునేదో అనేసారు, పిన్నినేదో అనేసారు, గౌరీనేదో అనేసారు, దుర్గానేదో అనేసారు. భయపడాల్సిన అవసరం లేదండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మాటలన్నీ ఏంటండి? ఆ మాటలన్నీ ఒకసారి చదవండిరా. మధ్యలో మత్తయి సువార్త 5. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. ఈ మాట మనకు లెక్కలేదంటారా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు దుఃఖానికి ఓదార్పు ఉంది ఈ రోజున. హల్లెలూయా. దుఃఖానికి నా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఓదార్పునిస్తాడు దేవుడు. సాత్వికులు ధన్యులు. ఈయనెవరండి? సాత్వికుడు. దానియేలు సాత్వికుడు, ధన్యుడు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. రైట్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసారు. దానియేలు ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. ఎవరిని చూశాడండి? దేవుని చూశాడు. ఒకసారి మోషేని కూడా గుర్తు చేస్తున్న మధ్యలో దేవుడు పిలవంగానే కొండ మీదకి వెళ్ళాడండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడన్నా? నేను ముగించేస్తాను. ఎన్ని ఒకసారి చూపించండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. 10 ఆజ్ఞలు తీసుకుని కిందకు వస్తుంటే దానియేలు ముఖం ఎలాగుంది? అది క్షమించండి, మోషే ముఖం ఎలాగుంది? ప్రకాశవంతంగా వెలిగిపోతుందండి, మెరుస్తుంది ఆయన ముఖము. దేవునితో ఈ పగటి వేళ గడిపినట్లయితే నీ ముఖము మెరుస్తుందండి. నీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, మేలుకరమైన కార్యములు జరుగుద్ది. హల్లెలూయా. అడిగినవన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. దేవుని సన్నిధిలో, అయ్యా ఈ సమస్తం నేను వచ్చాను తండ్రి అంటే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడండి. అయ్యా నేను ఈ బాధతో వచ్చానంటే ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడండి. అయ్యా ఈ రోగంతో నేను వచ్చానంటే మంచి స్వస్థతనిస్తాడండి. అయ్యా ఈ అప్పుతో నేను వచ్చానంటే నీ అప్పును కూడా తీరుస్తానండి. ఎవరి సన్నిధిలో ప్రార్థన చేసేది? నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదండి. అయితే గమనించండి, ఈ పగటి వేళ సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడండి. అయితే రాజు ఒక టంకా వేయించాడు. ఏమని టంకా వేయించాడు? నా కలను కలభావమును తెలియపరిచిన వాడు గొప్ప బహుమానం ఇస్తానన్నాడు. ఈ బహుమానమో పాడు, బ్రతుకు జీవుడా అంటూ బిక్కు బిక్కు అంటూ ఉన్నారు. ఏమిస్తానంటున్నాడు రాజు? బహుమానమో పాడో? ప్రాణాలు పోతున్నాయి కదా. రానే వచ్చేసారు, ప్రాణం తీయడానికి బయలుదేరారండి. కానీ సమయం అడిగాడు. ఎవరు సమయం అడిగింది? గారడి విద్య గలవాడు సమయం అడిగాడా? సోదిగాళ్ళు సమయం అడిగారా? విద్వాంసులు సమయం అడిగారా? లోకంలో ఉన్నవారు సమయం అడిగారా? దానియేలు సమయం అడిగారా? దానియేలు సమయం అడిగారండి. వీళ్ళెవరు కూడా
సమయాన్ని అడగ, ఎవరిని చంపొద్దు, వాళ్ళని కూడా చంపొద్దు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూర్చుని ప్రార్థన చేస్తే దేవుడు, పరలోకముందున్న దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మీరు కూడా మీ ఇంట్లో కుటుంబంగా కూర్చుని ప్రార్థన చేయండి, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. ఎవరన్నా మీ కుటుంబంలో ఒక సభ్యులు రాలేనట్లయితే వారి కోసం కూడా కూర్చుని ప్రతిరోజు మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ప్రతిరోజు చేయి చూపించండి. చేయట్లేదా రమేష్? ప్రతిరోజు, అప్పుడప్పుడా? ప్రతిరోజు. ఓకే, రైట్, చాలా సంతోషము. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. కృతజ్ఞతలు, వందనాల స్తుతులని ప్రార్థన చేసేవాడిని. ఈ రోజున ఒకటే, దీనికి సారాంశం ఒకటేనండి. అయితే దేవుని సన్నిధిలో ఆ దానియేలు దర్శనం పొందుకున్న తర్వాత దేవుని స్తుతించాడు. హల్లెలూయా. ఇందాక చెల్లి చెప్పింది, అటు వస్తుంటే అటు లాగేసింది. అంటే దర్శనం పొందుకున్నావు. ఏం పొందుకున్నావు నాన్న? దర్శనం పొందుకున్నావు. దర్శనం పొందుకున్నాక దేవుడు అటువైపు చూపించడు. ఎటువైపు తీసుకొస్తాడండి? దేవుని వైపే తీసుకొస్తాడు. మరి ఈ మోగేది ఎందుకు అనుకున్నారు? ఈ డబ్బా మోగించేది ఎందుకని అనుకున్నారు? ఎవరిని ఊపటానికండి? మామూలు వాళ్ళని ఊగుతారు మోగితే. ఒక్క క్వార్టర్ తగిలిస్తే ఒకడా? ఆడ దిగిపోయిన తర్వాత ఉంటుంది ఆడికి. వాడు ఎంత ఎగురుతాడండి చూడండి. ఒకసారి కాలనీ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, వాళ్ళు ఎలా ఎగురుతారో చూపిస్తారనమాట. అర్ధనగ్నాలతో డ్యాన్సులు వేస్తారనమాట. వాళ్ళందరినీ దేవుడు మార్చేశాడు. దేవుడు ఇంకా అక్కడెక్కడ ఉన్నారు దేవుడు వాళ్ళు కూడా మార్చిన గాక. హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి ఈ వాక్యము మరి దేవుని సన్నిధిలో దర్శనం పొందుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి కాబట్టి సోమవారం ఈ దానియేలు గురించి ఎలా కళ భావాన్ని కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కళ ఏంటో ఆయన నోటి నుంచి విందామండి. పరిశుద్ధ గ్రంథంలో కళ భావం కూడా ఎవరి నోటి నుంచి విందాం? దానియేలు నోటి నుంచి విందామండి. నెక్స్ట్ మరి రేపు సోమవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి ఈ దానియేలు గురించి చాలా విషయాలు మనం నేర్చుకుందాం అనమాట. ఒక దానియేలే కాదండి, మీరు కూడా ప్రార్థన చేస్తే దర్శనాన్ని చూస్తారు, ప్రతిఫలం పొందుకుంటారు. ప్రతిఫలం పొందుకున్న, దర్శనాన్ని చూసిన మీరు దేవుని స్తుతించుదురుగాక. అట్టి కృప మన పరిచర్యకి, మన సంఘానికి దయచేయునుగాక. చిన్న ప్రార్థన. డాడీ, కృతజ్ఞతలు తండ్రి, వందనాలు తండ్రి, స్తుతులు. ఈ రోజున తండ్రి ప్రభా, ఎవ్వరి వల్ల కాలేదు లోకంలో తండ్రి. సిగురుగాండ్రులు కానీ, గారడీ విద్య కలవారు కానీ, మాంత్రికులు కానీ, కలదీలు కానీ ఎవ్వరి వల్ల కాలేదు డాడీ. అయ్యా, లోకంలో ఉన్నవారు బెదిరించడం కానీ, లోకంలో ఉన్నారు ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో తలపెడదాం అనుకున్నాను. దుష్టుడు చెదరగొట్టకుండానే పారిపోతాడు. అయ్యా, 2 చేతులు జోడిస్తున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి, మరిపెట్టుకున్నాం తండ్రి. కార్యం జరిగించండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. అయ్యా, దానియేలుకి ఇచ్చిన ధన్యత, దానియేలు హక్కును మాకు దయచేయమని ప్రార్థించుకుందామండి. చిన్న ప్రార్థన అండి. ప్రభు సన్నిధిలో